హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టీపీఆర్జే వ్లాగ్స్. సో నేను ఫుల్ లెంత్ వ్లాగ్స్ చేసి చాలా రోజులు అవుతుందండి. సో ఫస్ట్ టైం మళ్ళీ ఈ వ్లాగ్ ద్వారా స్టార్ట్ చేస్తున్నాను. ఇక నుంచి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తాను. సో ఇదేంటంటే శ్రీ లక్ష్మీ నర్సరీ గార్డెన్స్ మాట. సో ఇది వైజాగ్కి దగ్గరలో, హెల్త్ సిటీకి దగ్గరలో ఉంటుంది. సో ఇందులో అయితే నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో అంతా కూడా మీకు నేను ఫుల్గా వీడియో తీసి చూపిస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే వీడియో మొత్తం చూద్దాము. సో చూసేయండి. చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి. కొంచెం మా వ్యూవర్స్ గురించి చెప్తారా? మీ నర్సరీ గురించి. సో ఏమేమి మొక్కలు తీసుకొచ్చారండి? మందారం ఉందండి, అమెరికన్ డార్క్. మందారం అండి, అమెరికన్ డార్క్ అండి. ఇది అమెరికన్ డార్క్ చాలా బాగుంటుందండి. మన కుండీలో కూడా పెంచుకోవచ్చండి. చాలా కుండీలోనే బాగుంటుంది. అవునా? కుండీలో పెంచుకునే టెర్రస్ గార్డెన్ ఇదొక కలరా? ఇవ్వండి. సీజనల్స్ అండి, ఇవన్నీ జీనియా. ఏంటండి? జీనియా జీనియా సీజనల్స్. ఓకే. స్టాల్ అండి ఇది. గులాబీలో చాలా వెరైటీస్ తెచ్చినట్టున్నారండి. సెంటెడ్ అండి, బటన్ రోజు డబుల్ కలర్. సెంటెడ్ బటన్ రోజు డబుల్ కలర్. ఓకే. డబుల్ కలర్ కూడా ఉన్నాయి. అది సెంటెడ్ వస్తుంది. బంతులండి, షార్ట్ వెరైటీ బంతులు చాలా బాగా పోస్తాయి. ఇవి కూడా కుండీలోనే మన టెర్రస్ గార్డెన్. ఇది మాండివిల్ల రెడ్ పింక్. అవునండి. చాలా బాగుంది. అందులో వైట్ కూడా ఉందండి. ఎక్సెంట్ ఉందండి. ఇదా? ఎక్సెంట్. ఓకే. మందారం అంటారు, వైట్ మందారం. చిన్న పాట్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఫ్లవరింగ్ కూడా డైలీ మీకు బాగా ఎక్కువ వస్తుంది. ఇది బాగా వచ్చేయండి. ఇవన్నీ కూడా డార్క్ వెరైటీస్ మందారం చాలా బాగుంటుంది. ఇంకా బడింగ్ స్టాక్ ఉంది.
రుద్రాక్ష అండి. ఇదండి. ఇది మన ఫ్లవరింగ్ వస్తుంది రా చూడండి. ఇలా రా. ఇదిగో ఫ్లవరింగ్ వచ్చేది ఇవి రుద్రాక్షలు అంట. మనకి బాగా మన ఫ్లవర్ బాగా వచ్చింది. అదే అదే కొమ్మ అదే స్టెమ్. ఇదిగో ఇలాగా అలా ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ వచ్చి దానికి ఈ రుద్రాక్షలు వస్తాయంట. ఈ లోపల రుద్రాక్ష పువ్వు. ఇదేమో కదమ్ము అండి, డార్క్ వెరైటీ కదమ్ము అండి. అంటే మనకి కుండీలోనే పెట్టుకొచ్చారు బాల్కనీలో. ఫ్లవర్స్ ఫ్లవర్ అండి, అంటే బాల్ షేప్ లో వస్తాయి చూడండి. ఇదేమో దవనం పెట్టుకుంటారు కదా కదమ్మ జడలో, అదే కదా ఈ దవనమా? దవనం అండి. కోడేస్ లో రుద్ర జడ అండి. ఇవి మామూలుగా మన క్రిస్మస్ ట్రీ అండి. ఇది క్రిస్మస్ ట్రీ ఎక్కడ పూత కట్ట బాగా షార్ట్ కి తీయండి. ఇవి తిరిగి బాగున్నాయి చూడు. ఈ వెరైటీ అది కదండి, ఇది పట్టుకోండి మీరు. ఇది ఇది ఒకటి తీసుకొని పట్టుకోండి. ఇది ఫస్ట్ మొక్క గంట. ఇగో ఇలా మొగ్గలు ఇలా వచ్చి పువ్వులు వస్తాయి, బాగున్నాయి. ఇవి ఏంటండి మామూలుగా టబ్స్ లో పెంచుకోవచ్చు. చిన్న రేగండి. రేగు వచ్చేసి నెక్స్ట్ ఇది అర కేజీ బత్తాయి అండి. ఇది అర కేజీ బత్తాయి అని వస్తుంది. జపనీస్ రోజు కావండి, పింక్ ఉంటుందండి, డార్క్ పింక్ ఉంటుందండి లోపల. ఇది ఎలాగండి? ఇది వెలగ చెట్టు మనం వినాయక చవితికి పెడతాం వెలగ పళ్ళు, అవేనా? హనుమాన్ ఫలం అండి. ఇది మౌత్ ఫ్రెష్ అండి. మౌత్ ఫ్రెష్ వైట్ డైమండ్ గోవా అండి, అంటే సీడ్లెస్ అండి. ఓకే, సీడ్ ఉండదండి లోపల. ఇది బ్లాక్ జామ్ అండి. ఓకే. వచ్చేసి మనకి ఎగ్ సెంపింగ్ అండి. ఎగ్ సెంపింగ్ ద్రాక్ష షార్ట్ వెరైటీలోనే చాలా బాగుంటుందండి. సెంపింగ్ అండి, వైట్ సెంపింగ్. మియోజాకి అండి. మియోజాకి కర్పూరం అండి. ఇది వచ్చేసి పీనట్ బటర్ అండి, ఆల్ బక్రా. లిపూర్ ఎల్లో సంథింగ్ అండి. మెరాకిల్ అండి. ఇది మెరాకిల్ ఫ్రూట్ వచ్చేసి చాలా బాగుంటుందండి. చాలా షార్ట్ వెరైటీకి వచ్చేస్తుంది. కొన్ని ఫోటో కట్ ఉన్నాయండి, ఇది కూడా వస్తున్నాయి. ఆవకాడ అండి. ఇది ఆవకాడ అండి. ఇది కూడా మీకు గ్రాఫ్టెడ్ వెరైటీ అండి. ఇదేమో కిల్లీ నేరేడు అండి. షుగర్కి చాలా బాగుంటుందండి. కిల్లీ నేరేడు ఫ్రూటింగ్ కూడా వచ్చిందండి. ఇది రెడీగా టేబుల్ లెమన్ అండి. ఇది ఒక వెరైటీ అండి. 6 రోజులు జ్యూస్కి బాగా పనిచేస్తుందండి. ఇది ఇదేమో తైవాన్ జామ్ అండి. నోని ఫ్రూట్ అండి. నోని ఫ్రూట్ అండి. ఇది మెడిసినల్గా చాలా బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ సంబంధించిన ఫ్రూట్ అండి. ఇది బిలంబి ఉసిరి అండి. ప్లాంట్ బిలంబి ఉసిరి అండి. ఇది కొబ్బరి అండి, హైబ్రిడ్ కొబ్బరి అండి. ఇది చాలా మనకు 300 వచ్చేస్తుందండి ఫ్రూట్. సపోటా అండి, బనానా సపోటా. 99 యాపిల్ అండి. 99 యాపిల్ మాత్రమే మనకు వస్తుందండి. ఇది 99 యాపిల్. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్యాషన్ ఫ్రూట్. తర్వాత వైట్ నేరేడ్ అండి. వైట్ నేరేడ్ కూడా మనకి చాలా తక్కువ హైట్లోనే వచ్చేస్తుంది. ఇది మన పూత కూడా వచ్చిందండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వైట్ నేరేడ్. పూత కాయలు చిన్న చిన్న వచ్చింది. పెప్పర్ అండి, బుష్ వెరైటీ పెప్పర్ అండి. ఇది మన ఫ్రూట్ బాగా ఆల్రెడీ బాగా వచ్చిందండి. ఆల్రెడీ మిరియాలు వస్తాయి చూడు. మిరియాలు అండి. ఇది ద్రాక్ష అండి. ఇది ఈ టైంలో కొద్దిగా ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష వీక్గా ఉంటుందండి. ఆకు వదిలేస్తుంది. బ్లూబెర్రీ అండి. బ్లూబెర్రీ అండి. సపోటా అండి. ఇది సపోటా, కాలాపతి సపోటా అండి, బాగుంటుందండి. ఇది పనస అండి, రెడ్డ పనస. రెడ్డ పనస అండి. ఇది అడవి మామిడి అండి,
కొండ మామిడి అంటారు కదండి, ఇక్కడ పూత కూడా వచ్చింది దీనికి. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందండి. ఇది గ్రాఫ్టెడ్ అండి ఇదంతా. స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ ఇవ్వండి, ఫ్రూటింగ్ కూడా ఉంటుందండి దీనికి. ఇవ్వండి, ఫ్రూటింగ్ వచ్చింది. ఇది రాసి వస్తారండి. ఇది టేబుల్ లెమన్ అండి. ఇది ఆకు సెంపింగ్ అంటారండి, మసాలా సెంపింగ్. స్ట్రాబెర్రీ అండి. ఇది స్ట్రాబెర్రీ. ఇది క్యాట్ ఫ్రూట్ అండి. క్యాట్ ఫ్రూట్ అండి. ఇది పూతలు కూడా వస్తుందండి. చాలా తక్కువ రేట్లోనే మనకి పూత అనేది వచ్చేస్తుంది. ఇది ఎగ్ ఫ్రూట్ అండి. ఇది ఎగ్ ఫ్రూట్ అండి. ఇది ఆల్ స్పైసెస్ అండి. ఆల్ స్పైసెస్ ఇది బిర్యానీ మనకి రామఫలం. రామఫలం. ఇది పీకే లెమన్ అండి. పీకే లెమన్ అని కొత్త రకం, చాలా గుత్తుల కింద చాలా బాగా వస్తుందండి. తర్వాత ఇది లక్ష్మణ ఫలం అండి. ఇది కూడా చాలా మెడిసినల్ ప్లాంట్ అండి. క్యాన్సర్కి సంబంధించింది. చాలా మెడిసినల్ ప్లాంట్, చాలా బాగా వస్తుందండి. తక్కువ రేట్లోనే ఉసిరండి. బార్బర్ చెర్రీ అండి. ఇది కూడా మనకి తక్కువ హైట్లోనే వచ్చేస్తుంది. చాలా ఎక్కువ వస్తాయండి ప్రోటీన్ కూడా. ఇది సూర్యనామ చెర్రీ అండి. సూర్యనామ చెర్రీ కూడా మనకి బాగా వస్తుందండి. తక్కువ హైట్ నుంచి స్టార్టింగ్ బాగా వస్తుంది. ఆల్ టైమ్ మ్యాంగో అండి. ఆల్ టైమ్ మ్యాంగో కూడా మనకి ఇప్పుడు పూత కాయలతో ఉంటుందండి. ఇది అరటిలో రకాలు ఉంటాయండి. అరటి నుంచి ఒక 5 వెరైటీస్ ఉన్నాయండి. అరటి కూడా మనకి అంత కడియం స్టాక్ ఉంది అరటి. మలబరీ అండి. మలబరీ కూడా మనకి బాగా వస్తుందండి. ఇక్కడ మలబరీ కూడా పూతలతో ఉందండి. నెక్స్ట్ ఇది బ్లాక్బెర్రీ అండి. లేయర్ వెరైటీ అండి. ఇది బ్లాక్బెర్రీ. యాపిల్ మీద రెడ్ రేగ్ అండి. ఇది కూడా మనకి బాగా వస్తుంది. ఇది లవంగా అండి, మసాలా లవంగా. ఇది మొచ్చ జాజ్. యాపిల్ మీద రెడ్ అండి. ఇది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్లో రెడ్ ఉందండి, పింక్ ఉంది, వైట్ ఉందండి మన దగ్గర. నెక్స్ట్ ఇది స్టార్ ఫ్రూట్ అండి. స్వీట్ అండి. స్టార్ ఫ్రూట్లో స్వీట్ ఉంది, లేకపోతే పులుపు కూడా ఉందండి. ఇది దానిమ్మ అండి. సిరిడి దానిమ్మ. లోన రెడ్ ఎక్కువ వస్తుంది, చాలా బాగుంటుందండి. దిగుబడి కూడా మనకి దానిమ్మ. ఇందులో పెద్దవి ఉన్నాయండి, చిన్నవి ఉన్నాయండి. తర్వాత అంజూరా అండి. అంజూరా కూడా మనకి ఇవన్నీ పోతులు కాయలతో ఉంటాయండి. ఇవన్నీ అంజూరా. తర్వాత ఇదిగోండి ద్రాక్ష అండి, వైట్ ద్రాక్ష గ్రేప్స్. ఇవి కూడా మనకి చాలా బాగా వస్తాయండి. ఇది లెమన్ అండి. లెమన్ కాయలతో ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా పెద్దగా సీడ్లెస్ లెమన్, సీడ్ ఉండదండి. నెక్స్ట్ మనకి ఇది లిచ్చి అండి. నెక్స్ట్ ఇది మనకి పనస వచ్చి సీడ్లెస్ పనస అండి, లోన గింజ ఉంటుందండి. ఇది సీతాఫలం, కాయ సీతాఫలం అండి, చాలా బాగుంటుంది, పెద్దగా వస్తుంది. అదండి లెమన్ అండి. లెమన్. నెక్స్ట్ అదండి దాని బ్యాక్ సైడ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉందండి. డ్రాగన్ ఫ్రూట్ రెడ్ అండి, చాలా బాగా. ఇది మలబరీ అండి. ఇది మలబరీ చాలా బాగా వచ్చిందండి. అంతా ప్రోటీన్ తయారైపోయింది, ఇంకా కట్ చేస్తామండి. ఇవ్వండి, బ్లాక్ అవ్వాలండి. బ్లాక్ అయితే మనకు తయారవునట్టండి. అది చాలా ఎక్కువ వస్తాయండి మల్బరీ అయితే. కేక్స్, ఐస్ క్రీమ్స్.
ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో మా వ్యూవర్స్ కోసం ఎవరికైనా మనకి ప్రైసెస్ అవి ఎలా ఉంటాయి? ఓకే వచ్చేసి ఆల్ వెరైటీ ప్లాంట్స్ మన దగ్గరికి అవైలబుల్గా ఉంటాయి. ఓకే అన్ని ఇండోర్ అని అవుట్డోర్ అని షో ప్లాంట్స్ నెక్స్ట్ సీజనల్స్ మెడిసినల్ ప్లాంట్ అన్ని కూడా మన దగ్గర చాలా బాగుంటాయి.